మైకల్ బాబు అంటే గజ్జ 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 వణికేది కదా. ముళ్ళున్న వాడితోటి పెట్టుకుంటే గతే. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్యాక్షనిస్టు ప్రేమగా మారితే, ఒక ప్యాక్షనిస్టు ప్రార్థనాపరుడైతే, ఒక ప్యాక్షనిస్టు తన మనసు మార్చుకొని పాస్టర్గా మారితే ఇలా జరుగుతుందా అని ఆలోచన వస్తే, నిజంగా బాంబులు వేసినటువంటి వ్యక్తి, గన్ పట్టుకున్నటువంటి వ్యక్తి బైబిల్ పట్టుకొని ప్రేమగా మాట్లాడగలడా అంటే ఎస్, మాట్లాడగలడు అనే ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలియచేయాలని నేను మాట్లాడుతున్నాను. సో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మనకు తెలిసినటువంటి రాయలసీమ ప్రాంతం తాడిపత్రి ఏరియా వైఎస్ రాజారెడ్డి మైకేల్ బాబుగా మారి ఆయన జీవితాన్ని, ఆయన బ్రతుకును సాక్షి రూపంగా కేఆర్ టీవీలో క్రాంతి గారు ఇంటర్వ్యూ చేస్తుంటే మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట నా హృదయాన్ని ఆలోచింపజేస్తుంది. ఎంత గొప్ప రక్షణ ఇలాంటి వ్యక్తులకు ఇవ్వటం, ఎంత గొప్ప రక్షణ ఈ వ్యక్తికి దొరకటం అనేది చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒకసారి ఆ మైకేల్ బాబు గారి యొక్క విషయాలకు మనం వెళ్దాం, చూద్దాం ఒకసారి వీడియో. గజ్జ 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 వణికేది కదా. ముళ్ళున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతది. మీరు ఎమ్మెల్యే కాకపోవడానికి, మినిస్టర్ కాకపోవడానికి కారణాలు ఏంటి అసలు? చెన్నైలో ఏం జరిగింది అసలు? పరారైర్రా లేకపోతే వెళ్ళిపోమని చెప్పారు? పరారే. మీ చేతులు ఎన్ని బాంబులు విసురుంటుంది, ఎంతమందిని చంపుతుంది? అంటే బాంబులు విసిరేది బాడీ గార్డ్స్ చేసేవారు. ఎయిరా అంటే వేస్తుండేనా? పిచ్చి పట్టిందని అనిపించింది ఎప్పుడన్నా? మీ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు రైట్, చూస్తున్నారు కదా. ఈ సమయంలో ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటకు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు అంటే, ఈ రోజున నువ్వు చేసినటువంటి పాపాలన్నీ, నువ్వు చేసినటువంటి తప్పులన్నీ, ఇన్ని ఘోరమైన పాపాలు చేస్తే ఆ యేసుక్రీస్తు వారు క్షమిస్తాడా అంటే, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మరలా ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే క్షమిస్తాడని క్రాంతి అక్కడ ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తున్నప్పుడు కూర్చున్నటువంటి మైకేల్ బాబు గారు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారి యొక్క మాటల్లో వివరిస్తూ వారికి ఆన్సర్ చేశారు. సో ఆన్సర్ చేసినటువంటి విషయాన్ని మీకు షేర్ చేయాలంటే ముందుగా ఈ వీడియో మీరు చూడాలి, కనుక చూద్దాం. బాగున్నారా? దేవుని దయ. దేవుని దయతో బాగున్నారు, హ్యాపీ ఉన్నారా? అవునండి. ఎందుకు మారిరా అసలు మీరు? అంటే ఒకప్పుడు మైకేల్ బాబుకు ఇప్పుడు మైకేల్ బాబుకు చాలా తేడా అయితే ఉంది. సో ఆ తేడా గల కారణం ఏంది? అంటే అప్పుడు పీస్ అనేది లేదండి. పీస్ వెతికాను. డబ్బుల్లో పీస్ లేదు, త్రాగుడులో పీస్ లేదు. తర్వాత ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ట్రై చేశాను, యోగా ట్రై చేశాను. కుడ్ నాట్ గెట్ పీస్. డబ్బాలు సిగరెట్లు తాగుతున్నానా మీరు? ఎక్కువ బాక్సెస్ ఎక్కువ. ఇంకా రోజుకి ఒక 3 ప్యాకెట్లు అట్లా తాగేవాను. ఇప్పుడు తాగుతలే అసలు. ఒక్క పిక్ కూడా. ఒక చుట్ట ఒక చిన్న నోట్లో పెట్టుకొని రుచి చూస్తామనే మనసు లేదు. ఇప్పుడు మొత్తమే లేదు, మొత్తం లేదు. ఆల్కహాల్ కూడా తాగుతలేరా? 30 years అయింది కదా. అంతకుముందు ఎక్కువ తాగేవాను. ఒక్కొక్క రోజు 1 బాటిల్ పైన విస్కీ బ్రాండీ అట్లా తాగేవాను. దేవుడు దర్శించాక ఒక చుక్క రుచి చూస్తామనే మనసు లేదు. మారు మనసు అంటే అది. మైకేల్ బాబుకు 1993లో మారు మనసు వచ్చింది, అంతేనా? 1993 అయినా కరెక్టేనా నేను చెప్పిన డేట్? 93. రైట్. ఎందుకు వచ్చింది? చెన్నైలో ఏం జరిగింది అసలు? చూస్తారు కదా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి. కానీ నేను 2-3 విషయాలను మీ అందరి కోసం మాట్లాడి వివరణలోకి తీసుకొస్తాను. ఈ మైకేల్ బాబు ఎవరు అంటే, ఒకప్పుడు ప్యాక్షనిస్ట్గా ఉండి ప్రక్కన గన్మెన్లను పట్టుకొని రెవల్వర్తో షూట్ చేసుకోవాలనుకొని చనిపోవటానికి కూడా వెనకాడకుండా చేసినటువంటి తప్పులను బట్టో లేకుంటే కుటుంబాన్ని బ్రతికించుకోవటానికో ఎదురుగా ఉన్నటువంటి శత్రువుల్ని, ఎదురుగా ఉన్నటువంటి ఫైటర్స్ని కూడా బ్రతికించుకోవటానికి, మరి లేకుంటే ఎదురుగా ఉన్నటువంటి ఫైటర్స్ నుండి తప్పించుకోవటానికి, వీళ్ళు బ్రతకాలంటే వాళ్ళని చంపాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆ సమస్యలు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని క్రీస్తు వైపు మళ్లించగలిగాడు, క్రీస్తు లోపలికి వెళ్ళగలిగాడు, క్రీస్తు దగ్గరకు వెళ్ళగలిగాడు. కాబట్టి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనల గురించి క్రాంతి మాట్లాడుతున్నటువంటి మాటల్లో నాకు నచ్చినటువంటి మాట ఏంటి అంటే, మీరు చేసినటువంటి పాపాలకు మీ కొడుకు బలైపోయాడు కదా,
మీరు చేసినటువంటి తప్పుల కొరకు నీ కన్న కుమారుడు నీ చేతుల్లోనే బలైపోయాడు కదా అని అంటే ఎస్, అది వాస్తవం అంటూ అక్కడ కూర్చున్నటువంటి మైకేల్ బాబు గారు చెప్పడం జరిగింది. వారు ఆ విషయాన్ని చెబుతూ, ఆ రోజు నేను బాగా ఏడ్చేశాను, నా జీవితంలో నేను చాలా ఏడ్చాను నా కుమారుడిని కోల్పోయిన తర్వాత అని తను మాట్లాడాడు. ఆ మాటను బట్టి నేను చాలా సంతోషించాను. కారణం ఏంటంటే, మన జీవితంలో ఏ మనుషుడు కూడా, తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా చక్కగా క్రమంగా డబ్బులోనూ ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ పెరిగినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ఇలాగన, మరికొంతమంది రౌడీలాగా, మరికొంతమంది క్రిమినల్స్గా మారిపోతూ ఉంటారు. సో అటువంటి వారు ప్రభువుని గనుక గుర్తిస్తే, అటువంటి వారిని గనుక ప్రభువు దర్శిస్తే వారి జీవితాలు చాలా అద్భుతంగా మారతాయి. గమనించండి, ఇక్కడ ఒక విషయం ఏం గుర్తు చేస్తుందంటే, అడిగినటువంటి ప్రశ్నలో ఎన్ని పాపాలు చేసినా యేసుక్రీస్తు వారు క్షమిస్తాడా అంటే ఎస్. క్రాంతి గారు, ఈ వీడియోని చూస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, మీ అందరికీ కూడా తెలియజేస్తాను, యేసుక్రీస్తు వారిని ఎరగక, యేసుక్రీస్తు వారిని తెలియక, యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలియక, ఆయన రక్షకుడు సృష్టికర్తని ఎవరో తెలియక చేసినటువంటి ఏ పాపమైనా, ఏ మహాపాపమైనప్పటికీ కూడా ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆ పాపములన్నీ కూడా కడిగివేయబడతాయి. కానీ క్రీస్తుని వెంబడించిన తర్వాత, క్రీస్తు ఎవరో తెలుసుకున్న తర్వాత, క్రీస్తులో నిలబడిన తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఎవరైతే మరలా పాపాలు చేస్తారో అవి ఎప్పటికీ కూడా క్షమించబడవు. చాలా జాగ్రత్తగా వినాలి. దీనికి పనిష్మెంట్ ఎక్కడ ఉండదు. ఎక్కడైనా ఎప్పుడైనా పనిష్మెంట్ రావటం జరుగుద్ది. అయితే మైకేల్ గారు ఒకప్పుడు చుట్టలు తాగేవాడు, సిగరెట్లు బాక్సులు తాగేవాడు, బాటిల్స్ అన్నీ కూడా ఫుల్ బాటిల్స్ ఫినిష్ చేసేవారు. కానీ ఈ రోజున అవన్నీ కూడా దూరం అయిపోయాయి. నేను ఈ వీడియో ద్వారా కొందరిని ప్రశ్నిస్తున్నాను, ఇలాంటి జీవితాన్ని ఎవరన్నా ఇవ్వగలరా? ఇలాంటి బ్రతుకును ఏ డాక్టర్స్ అయినా ఇవ్వగలరా? ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని ఎవరైనా మరొక వ్యక్తి ద్వారా తీసుకురాగలరా అంటే ఇంపాసిబుల్. ఇది భూమిని ఆకాశమును సృష్టించిన జీవము కలిగిన దేవునికి, అలాగనే రక్షకుడైనటువంటి ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలడు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చి నేనున్నాను భయపడకమని చెప్పగలడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు తప్పకుండా చేయగలడు. ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి క్రాంతి గారు కూడా వారి మనసు మారాలని వారు కోరుకున్నారు. ఇక్కడ చెప్పినటువంటి విషయంలో మరొక విషయం ఏంటంటే, తన ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఇంటికి వెళ్ళి, తను ఎవరైతే చంపాలనుకున్నారో వారి శత్రువు ఇంటికి వెళ్ళి, వారి భార్యకు అనారోగ్యంగా ఉంటే ఇదే మైకేల్ బాబు గారు వెళ్ళి వారింటికి వెళ్ళి ప్రార్థన చేసి వారితో కలిసి మాట్లాడి ఆ బిడ్డకు క్రీస్తుని గురించినటువంటి మాటలు వివరించడం అనేది అద్భుతం. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతా? బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ శత్రువులు ఎదుట నీకు భోజనములు సిద్ధపరుస్తాను. అర్థమవుతా? శత్రువుని మిత్రుడిగా మార్చే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించు, స్తోత్రం కలుగును గాక. ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి బ్రతుకును ప్రభు అయినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన ఇవ్వగలడు. ఆయనే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు. అంతేకాకుండా ఆయన ప్రతి జీవితాన్ని కూడా మార్చగలడు, ఆయన కట్టగలడు. కాబట్టి ఈ రోజున ఒక మైకేల్ బాబు గారు లాంటి జీవితం, ఒక మైకేల్ బాబు గారు లాంటి ఒక లైఫ్, సో రిటర్న్ లేక జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, ఒడిదుడుకుల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులరా, సహోదరులరా, మీ అందరికీ కూడా ఈ వీడియో సముఖంలో మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మీ జీవితాన్ని మీరు ఎందుకు మార్చుకోకూడదు? మీ బ్రతుకులను మీరు ఎందుకు మార్చుకోకూడదు? వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నా కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు, చూడుము నా అరచేతిలోని నిన్ను చెక్కుకొని ఉన్నాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లి మరచిన, తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయను చెప్పినటువంటి మహనీయుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రాంతి, వెరీ గుడ్ ఇంటర్వ్యూ, చక్కని ఇంటర్వ్యూ చేస్తా. అందుకే ఈ సమయంలో మీరు కూడా మారు మనసు పొందాలని నేను కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అక్కడ వారు కోరుకున్నారు, నేను కూడా ఇక్కడ కోరుకుంటాను.
అయితే ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన చెప్పారు, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నా లైఫ్ ఎటు వెళ్తా ఉంది, చనిపోయినాక ఎక్కడికి వెళ్తానని ఆలోచన చేశాడు. నా బ్రతకేంటి చనిపోతే అని ఆలోచన చేశాడు. గన్ పాయింట్ పెట్టుకొని పాయింట్ ఆఫ్ గన్లో పెట్టేసి పర్ఫెక్ట్గా ఆలోచన చేశారట. సో ప్రేమటువంటి స్నేహితులారా, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేయాలి. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒకటి, నిత్యరాజ్యమైన పరలోకానిక? 2, నిత్య నరకమైనటువంటి నరకాగ్నికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావా అనేది ఒక ప్రశ్న భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుని ఎదుట ఈ పాయింట్ వచ్చి నిలబడుద్ది. ఒక రోజున రాజారెడ్డి గారి యొక్క జీవితంలోకి వచ్చింది, ఈ రోజున మన జీవితంలో కూడా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తూ, ఒక దినాన ఈ లోకంలో ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు స్నేహితులు వచ్చినా, లేకపోతే తల్లిదండ్రులు వచ్చినా, అన్నదమ్ములు వచ్చినా, అక్క చెల్లెళ్ళు వచ్చినా, ఆస్తులు, భూములు, బంగారాలు, వెండి ఎంత మన లైఫ్లోకి వచ్చి వెళ్ళినప్పటికీ కూడా మన లైఫ్లోకి మాత్రం ఒక దినాన, మన ఎండ్ డేస్లో ఒక దినాన మన ముందు మరణం వచ్చి నిలబడుద్ది. నిలబడ్డప్పుడు మన లైఫ్ ఏంటి, ఎక్కడికి వెళ్తావు, ఏ ప్రాంతానికి వెళ్తావు అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. రాజారెడ్డి గారు, అలాగనే మైకేల్ బాబు గారి యొక్క జీవితాన్ని మన సాక్ష్యంగా విన్నాం. అలాగనే క్రాంతి కేఆర్టీవీ వారికి కూడా, యాజమాన్యం అంతటికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. మీకు మారు మనసు, మీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి మారు మనసు కలగని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ వీడియో చూసి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహితుడికి కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఒక విషయాన్ని గమనిస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఆ పని చూసి వెళ్తూ ఉన్నారు, కానీ మీరు అలా వెళ్లకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. ఈ మాటలు అనేకులు విని రక్షించబడుదురుగాక, దీవించబడుదురుగాక, అనేకులకి మారు మనసు కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యు. శుభాలు.